హైదరాబాద్ రామాంతపూర్ ఘటనలో చనిపోయిన బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి శ్రీధర్బాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి శ్రీధర్బాబు రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జేహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్కు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు రామాంతపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే 6 చనిపోయారంటూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. రామాంతపూర్ మెయిన్ రోడ్పై స్థానికులంతా కలిసి ఆందోళన చేపట్టారు. స్థానికుల ధరణతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు పోలీసులు. కాలనీ వాసులను అడ్డుకున్నారు. అటు ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ కు నిరసన సెగ తగిలింది. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించేందుకు వెళ్లిన సీఎండీ ముషర్రఫ్ ను స్థానికులు అడ్డుకున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ఇవాళ 6 ప్రాణాలు పోయాయంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వి వాంట్ జస్టిస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డౌన్ డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేపట్టారు. కృష్ణాష్టమి సందర్భంగా గోఖలే నగర్లో నిన్న రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. అయితే వారి పాలిట కరెంటు తీగలే యమపాసాలయ్యాయి. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో దాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టింది. వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. విద్యుత్ షాక్తో స్పాట్లోనే 5 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోగా మరో 3కి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు ముగించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అటు ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 6 మరణించడం, మరికొంతమంది గాయపడడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఏసీపీ చక్రపాణి ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. నుంచి మనకు వర్షం ఉన్నది, ముసురు బట్టి ఉన్నది బాగా. వాళ్ళు జీపుకు అది ఏదైతే విగ్రహం ఉందో ఆ బండి దానికి టైర్లు ఉన్నాయి. తర్వాత దాన్ని లాగడానికి ఒక జీపును హైర్ చేసుకున్నారు. ఆ జీప్ ద్వారా హైర్ చేసుకొని వాళ్ళు వస్తూ ఉంటే ఎండింగ్ పాయింట్ యాదవ్ భవన్ వరకు వచ్చాక అది జీపు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అది ట్రబుల్ ఇచ్చిన తర్వాత జీపుని తీసేసి ఆ వర్షంలో 11 kV వైరు ఒకటి ఉంటుంది కదా, దానికి ఏమైందనంటే మనకు ఈ ఏదైతే టీవీ కనెక్షన్స్ ఇచ్చే కేబుల్ వైర్ ఒకటి అటాచ్ అయి ఉన్నది. అది దాని ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఈ విగ్రహానికి ఈ బ్రాస్ బార్డర్ ఒకటి ఉన్నది, దానికి టచ్ అయిపోయి అందరికీ ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఫర్దర్ కేసు నమోదు చేశాము. ఇది ఇన్వెస్టిగేషన్ కూడా నేను ఏసీపీని నేనే చేస్తాను. ఈవినింగ్ 8 టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి
డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజూర్ అయినారో మరి ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని, ఎందుకంటే ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం, మరి వారికి అండగా ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాల గురించి అన్ని తీర్లు చర్య